వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదండీ ఇంకా. ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలా వచ్చాయి రిజల్ట్స్ అనేది చూసాం. ఏపీ ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి అని తెలుసు. అలాగే లోక్‌సభ ఎన్నికలు కూడా త్వరలోనే జరగబోతున్నాయి. సో, ఈ ఎన్నికల సీజన్‌లో సర్వేలనేవి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. అయితే అందులో క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేలేంటి? వాటి వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది అనేది ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఎంపీ ఎన్నికలకు సంబంధించి సరికొత్త సర్వే ఒకటొచ్చింది. ఇది ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ నడ్డి విరిచేటువంటి సర్వే అనే చెప్పొచ్చు. పబ్లిక్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చూస్తే. తెలంగాణలో పీపుల్స్ పల్స్ అలాగే సౌత్ ఫస్ట్ అనేటువంటి సంస్థలు సంయుక్తంగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి? ఎవరికి ఆధిక్యం ఉంటుంది? అనేటువంటి ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. మొత్తం ఈ ట్రాకర్ పోల్‌ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే కంప్లీట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా అనేది కొనసాగుతుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. సో, ఇక్కడ ఎవరికి ఎన్ని సీట్లొస్తాయి అనేటువంటిది మనం ఒక్కసారి చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఎంపీ ఎన్నికలకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికి ఎన్నొస్తాయనేది చూస్తే తెలంగాణ ట్రాకర్ పోల్ 2024 పీపుల్ పల్స్ అండ్ సౌత్ ఫస్ట్ అనేటువంటి సంస్థలు చేసిన దాంట్లో ప్రొజెక్టెడ్ సీట్స్ ఫర్ లోక్‌సభ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి 8-10 సీట్లు, భారత రాష్ట్ర సమితికి 3-5 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 2-4 సీట్లు, ఇతరులకి 1. సో, ఆ ఒక్క ఎంపీ స్థానం ఎంఐఎంది అనేది అందరికీ చెప్పొచ్చు. బట్ ఈసారి ఏమన్నా ఇండిపెండెంట్లు కూడా వచ్చే అవకాశం ఉందా అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ గతంలో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఈసారి 2-4 అంటే మేబీ ఆర్ మే నాట్ బి. 2 సీట్లయితే ఖచ్చితంగా గెలుస్తారు. అది పెరిగే అవకాశం 4 దాకా వెళ్తుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా అటు కాంగ్రెస్‌కి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్‌కి ఈ రెండిటి మధ్యలోనే పోటీ ఉందన్నారు గానీ, పోటీ కూడా నామమాత్రంగానే తెలుస్తోంది. దాదాపుగా 8-10 సీట్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకొస్తే 3-5 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ అనేది గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. ఇవి 12 సీట్ల వరకు కూడా 12-13 సీట్ల వరకు కూడా ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక పోల్ పర్సెంటేజ్ ప్రజలు ఎవరి వైపు ఎంత శాతం ఉన్నారు అనేది మనం చూసినట్లయితే మొత్తం తెలంగాణ జనాభాలో 40% మంది కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అనేది తెలుస్తోంది. దాని తర్వాత 31% బీఆర్ఎస్ వెనక ఉన్నారు. అలాగే 23% చూస్తే భారతీయ జనతా పార్టీ. సో, ఈ ఇద్దరికి కలిపి కాస్త ఎక్కువగానే ఉన్నారు. బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద మాత్రం కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు అనేది తెలుస్తుంది. 54% తోటి బీఆర్ఎస్ మరియు బీజేపీ 2 ఉండగా 6% తోటి ఇతరులున్నారు. ఈ ఇతరుల్లో ఎంఐఎం గావచ్చు, ఇండిపెండెంట్లు గావచ్చు, తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేస్తుందంటున్నారు గాబట్టి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని పరిగణలోకి తీసుకోలేదు వీళ్ళు. బట్ ఇతరులు అనేటువంటి దాంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గేమ్ చేంజర్స్ కూడా ఉంటారు. అప్పుడు అటు బీఆర్ఎస్‌కి, బీజేపీకి పడేటువంటి ఓట్ షేర్ అనేదే ట్రాన్స్‌ఫర్ అవుతుంది అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. సో, 40% తోటి ఉన్నారు. అలాగే ఎర్రర్ మార్జిన్ గనక చూసుకుంటే +/- 3% అని చెప్తున్నారు. అంటే ఇక్కడ పర్ఫెక్ట్‌గా మనం తీసుకుంటే +/- 3 తీసేస్తే 37% వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి అలాగే 29% వచ్చేసి బీఆర్ఎస్‌కి, 20% బీజేపీకి, ఇతరులకి మిగతా సీట్లు అనేవి స్పష్టం చేస్తున్నారు. సో, ఇది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి, ఎంపీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే వివరాలు. అయితే దీని మీద ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఎందుకు అంటే సాధారణంగా చెప్పొచ్చు. అసెంబ్లీ సెగ్మెంట్‌లో గెలిచినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఎంపీ సీట్లు కూడా వెళ్తాయి కదా! ప్రజలందరూ అటువైపే ఉంటారు కదా! అనేటువంటి ఒక అభిప్రాయం అనేది ఉంది. బట్ ఇట్స్ రాంగ్. ఎందుకు అనంటే ఎగ్జాంపుల్ 2018 ఎన్నికలు తీసుకున్నట్లయితే కొడంగల్‌లో ఓడిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ తరఫున అంబర్‌పేటలో ఓడిపోయినటువంటి కిషన్ రెడ్డి గారు గావచ్చు, తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఎటువంటి భారీ మెజారిటీలతో గెలిచారు అనేది గూడా మనం చూసాం. అలాగే బీజేపీ కనీసం అసలు ఎక్కడ కూడా గెలవలేదు. కేవలం ఒకే ఒక్క సీటు ఎమ్మెల్యే సీట్ అది కూడా గోషామహల్ నుంచి రాజా సింగ్ గారు గెలవడం జరిగింది. ఆయన సీటు తప్ప అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ గెలవలేదు. మంచి లీడర్ అని పేరున్నటువంటి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ గారు కూడా ఓడిపోవడం జరిగింది ఉప్పల్ నియోజకవర్గం నుంచి. సో, ఇలా తీసుకున్నప్పుడు కిషన్ రెడ్డి గెలుపు గావచ్చు, లేదంటే మన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి గెలవడం కావచ్చు. ఇవన్నీ కూడా నిజంగా ఒక మిరాకిల్ అనేది చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు చేసిన పని అనేది ఒకటి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కష్టపడినటువంటి తీరు, వాళ్ళ ఆలోచన సరళి వీటన్నిటితో పాటు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసెంబ్లీకి, పార్లమెంట్‌కి వ్యత్యాసం అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది స్పష్టమవుతోంది. సో, ఇప్పుడు 2024లో జరగబోయేటువంటి లోక్‌సభ ఎన్నికలకి కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత ఎవరికి వస్తుంది అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే వస్తుంది అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంశం. మేబీ అది పార్టీ పరంగా కాకుండా లీడర్‌ల పరంగా తీసుకున్నట్టయితే గనక
డెఫినెట్ గా మిగతా ఆస్పెక్ట్స్ అన్నిటిలో కూడా చేంజ్ అనేది వస్తుంది. ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. ఇక తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి అని కోరుకుంటున్నారు అనేటువంటి దాని మీద వీళ్ళు సౌత్ ఫస్ట్ వాళ్ళు, పీపుల్స్ పల్స్ వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఏమొచ్చింది ఆ రిజల్ట్ అనేది చూస్తే గనక ట్రాకర్ పోల్‌లో లోక్‌సభ ఎలక్షన్స్ దీనికి సంబంధించి ప్రధాని అభ్యర్థిగా ఎవరైతే బావుంటారో అంటూ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ మరియు ఇతరులు అని చెప్పి ఆ ఇతరుల్లో ఎవరి పేరైనా పెట్టొచ్చు. అది వేరే విషయం. సో, ఇతరులు అని జెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో నరేంద్ర మోడీ గారికి చూసుకుంటే గనక అత్యధికంగా 34% మంది ప్రజలు ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ నుంచి. అలాగే రాహుల్ గాంధీ గారికి 23%, ప్రియాంక గాంధీకి 11%, మమతా బెనర్జీకి 10%, అరవింద్ కేజ్రీవాల్‌కి 7% మాత్రమే ఓట్లనేవి దక్కాయి ప్రజల అభిప్రాయం ప్రకారం. అలాగే 14% మంది అంటే అత్యధికంగా చూడండి మూడో ప్లేస్‌లో ఇతరులు అనేటువంటి ఒక సెగ్మెంట్‌ని ప్రజలు ఎన్నుకున్నారు. అంటే నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగానే ఇక్కడ పోటీ అనేది ఉంది. మిగతా వాళ్ళు కాదు. కానీ ఇతరులు మూడో స్థానంలో అంటే ఇక్కడ ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళని ఎవరిని కోరుకోవట్లేదు. ఇతరులు అనేటువంటి పాయింట్ చూసినప్పుడు ఏకంగా 14% మంది ప్రజలు కోరుకుంటున్నారు కొత్త వ్యక్తి కావాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో, ఇలా ఉంది పీపుల్స్ పల్స్ సర్వే అలాగే సౌత్ ఫస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసి చేసినటువంటి సర్వే. వచ్చే అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల్లో ఈ రకమైనటువంటి ఫలితాలు వెలువడతాయి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఫెచ్చింగ్ ఉంటుంది. వాళ్ళు దాదాపుగా 8-10 సీట్లు పార్లమెంట్‌కి గెలుచుకుంటారు. అలాగే భారతీయ రాష్ట్ర సమితి 3-5 సీట్లు, బీజేపీ 2-4, ఇతరులు 1 సీటు గెలుచుకుంటారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో, తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉంది అనే దానికి ఇది అద్దం పడుతోంది. ఈ సర్వే అనేది. మరి ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు ఎన్నికల్లో మరి ఎలా ఓట్లు వేస్తారు? ఎవరి తలరాత ఏ విధంగా మారబోతోంది? ఏ ఎంపీ క్యాండిడేట్ వైపు ప్రజలుంటారు? ఏ పార్టీ వైపు ఉంటారు? అనేది ఎన్నికలే ఆ టైంలో ప్రజలే నిర్ణయించాల్సింది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.